హలో గైస్, ఈ వీడియో స్పెషల్ చార్ట్ ప్యాటర్న్స్కి ఒక అడ్వాన్స్డ్ ట్యుటోరియల్ కాబోతుంది. వీటిని మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు తెలిసిన చార్ట్ ప్యాటర్న్స్ మీద మీకు ప్రాఫిట్స్ రావట్లేదు అంటే మీరు వాటిని సరిగ్గా యూజ్ చేయట్లేదు అని అర్థం. ఈ వీడియోలో మనం మార్కెట్లో ఖచ్చితంగా పనిచేసే చార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా వాటి వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనే రూల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అందులో పర్సనల్ ట్రేడ్స్, బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందు రైజింగ్ అండ్ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. వెజ్ ప్యాటర్న్ అంటే కన్సాలిడేషన్ యొక్క పీరియడ్. ఈ ప్యాటర్న్లో ప్రైస్ రెండు ట్రెండ్ లైన్స్ మధ్య ట్రాప్ అయినట్టు ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. అయితే ఇది మార్కెట్లో మనకు కనిపిస్తే ఏం చెప్తుంది? మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ లేదు అని, మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి సెల్లర్స్ మరియు బయర్స్ ఫైట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ పైనున్న ట్రెండ్ లైన్ని ప్రైస్ తాకిన ప్రతిసారి సెల్లర్స్ ప్రైస్ని కిందకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కిందున్న ట్రెండ్ లైన్ని ప్రైస్ తాకిన ప్రతిసారి బయర్స్ దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే ట్రెండ్ లైన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, పైన కానీ కింద కానీ. పైన ఉన్న ట్రెండ్ లైన్ని ప్రైస్ బ్రేక్ చేసిందనుకోండి, ఇంకా అది అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. అలాగే కిందున్న ట్రెండ్ లైన్ని ప్రైస్ బ్రేక్ చేసిందనుకోండి, అది డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది. అయితే మార్కెట్ని కన్సిడర్ చేసి 4 రకాల వెజ్ ప్యాటర్న్స్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఓన్లీ బులిష్ మార్కెట్లో ఫాలింగ్ వెడ్జ్, బేరిష్ మార్కెట్లో రైజింగ్ వెడ్జ్ గురించి చూద్దాం. ఎందుకంటే ట్రేడింగ్లో మనకి ముఖ్యంగా యూజ్ అయ్యేవి ఇవి 2 మాత్రమే. ముందు బులిష్ మార్కెట్లో ఫాలింగ్ వెడ్జ్ గురించి చూద్దాం. ఈ ప్యాటర్న్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బులిష్ మార్కెట్లో కరెక్షన్ని చూపిస్తుంది. అయితే మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఈ ప్యాటర్న్ని ఎలా యూజ్ చేయాలి? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫాలింగ్ వెడ్జ్ని పై డైరెక్షన్లో బ్రేక్ చేస్తే ఇంకా అది అప్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుందని అర్థం. ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్లో కొనసాగుతుందని మనకి సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మార్కెట్లో సెల్లర్స్ కన్నా బయర్స్ పవరే ఎక్కువ ఉంది. అంతేకాకుండా మార్కెట్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రైస్ ఇంకా అదే డైరెక్షన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ కొన్నిసార్లు మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పైన ట్రెండ్ లైన్ని ప్రైస్ బ్రేక్ చేసి మళ్ళీ వెంటనే లోపలికి వచ్చి అదే డైరెక్షన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఈ ఫేక్ బ్రేక్అవుట్స్ కొంతమంది ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. బ్రేక్ చేసింది కదా అని అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటారు, కానీ అది చివరికి ఎస్ఎల్ని హిట్ చేస్తుంది. సో అయితే మనం సరైన బ్రేక్అవుట్స్ని ఎలా కనుక్కోవాలి? ఈ వెజ్ ప్యాటర్న్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం మన రిజెక్షన్ ఏరియా తెలుసుకోవడానికి ఒక ప్రాపర్ ట్రెండ్ లైన్ని గీసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువగా టచెస్ ట్రెండ్ లైన్కి తగులుతున్నాయో వాటిని కలుపుకుంటూ ఒక ట్రెండ్ లైన్ని గీసుకోండి. ఒక క్యాండిల్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి దాని పైనే క్లోజ్ చేసేంత వరకు ఆగండి. ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం ఒక క్యాండిల్ ప్రీవియస్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసేంత వరకు ఆగండి. ఈ రూల్తో మార్కెట్ పైకి పోవడానికి సరిపోయేంత మూమెంట్ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఈ బ్రేక్ తర్వాత మనం ఒక బై పొజిషన్ తీసుకోవడానికి ఎంట్రీ కోసం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మన స్టాప్ లాస్ స్వింగ్ లో దగ్గర ఉంటుంది. అప్పుడు మనకి పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది. సో అంత పెద్ద స్టాప్ లాస్ మనం పెట్టలేం. కాబట్టి మనం పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అవుతే చాలా బెటర్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ఎక్కడ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ దొరుకుతుందంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్లో 618 లెవెల్ దగ్గర నుంచి, ట్రెండ్ లైన్ రిజెక్షన్ దగ్గర నుంచి, లేదా ఒక డిమాండ్ ఏరియా కనుగొనడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. అలాగే రేజింగ్ బేరిష్ మార్కెట్లో కూడా వెడ్జ్ ప్యాటర్న్కి సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ బేరిష్ మార్కెట్లో కరెక్షన్ చూపిస్తుంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ రైజింగ్ వెడ్జ్ని ప్రైస్ కింద నుంచి బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనకు సిగ్నల్ ఇచ్చినట్టే. ఇంకా మార్కెట్లో బయర్స్ కంటే సెల్లర్స్ పవరే ఎక్కువగా ఉంది. మన డైరెక్షన్ బేరిష్ కాబట్టి ప్రైస్ అదే డైరెక్షన్ని కంటిన్యూ చేస్తుంది. ఒక క్యాండిల్ కిందున్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి దాని కిందే క్లోజ్ చేసేంత వరకు ఆగుతాం. ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం ప్రైస్ మార్కెట్ ప్రీవియస్ స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేసేంత వరకు ఆగుతాం. తర్వాత ఈ డౌన్ ట్రెండ్లో మనం ఒక షార్ట్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ యూరో యూఎస్డి చార్ట్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇది సప్లై ఏరియాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే మార్కెట్ ఆల్రెడీ చూడండి ఈ ఏరియాకి రియాక్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు.
అయితే దీన్ని మనం ఇంకా చిన్న టైం ఫ్రేమ్లోకి తీసుకువెళ్ళి చూద్దాం. అప్పుడు మనం షార్ట్ ట్రేడ్ తీసుకోవడానికి ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ మనం డౌన్ ట్రెండ్లో రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని గుర్తించవచ్చు. పైన వైపు చూడండి, ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయింది, కానీ మార్కెట్ ఇమీడియట్గా రేంజ్లోకి మళ్ళీ వచ్చింది. అయితే ఇక్కడ మనం షార్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే కింద వైపు ఉన్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి అదేవిధంగా మార్కెట్ స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేసేంత వరకు ఆగాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఈ స్వింగ్ హైని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం పుల్ బ్యాక్ అయ్యేంత వరకు ఆగి అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. సో ఈ పుల్ బ్యాక్ కోసం మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని తీసుకొని రివర్స్ అయిన లేటెస్ట్ క్యాండిల్ కింద నుంచి పైన స్వింగ్ హై దగ్గరికి ఇలా డ్రా చేయాలి. డ్రా చేసి 618 లెవెల్ దగ్గర లిమిట్ ఆర్డర్ సెట్ చేసుకోండి. సో అప్పుడు మన స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. స్వింగ్ హై దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టాలి. టేక్ ప్రాఫిట్ అనేది 1:2 పెట్టండి. సో చూడండి, మన టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది గోల్డ్ చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది. ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, పుల్ బ్యాక్ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఒక డిమాండ్ ఏరియాని ఫైండ్ చేయాలి. ఇది కూడా సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి ప్రైస్ ఆల్రెడీ రిజెక్ట్ అయింది కూడా. సో అయితే మనం ఇప్పుడు ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. చూడండి, ఈ 15 మినిట్స్ చార్ట్లో మనకి ఇక్కడ ఒక వెడ్జ్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ప్రైస్ పైన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది కూడా. మనం 1 అవర్లో చూసినప్పుడు ఇక్కడ ఎఫ్విజీ ఏరియా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక లిక్విడిటీ జోన్ ఉంది. అది అన్ని స్టాప్ లాసెస్ని స్వీప్ చేసి పడేసింది. ఇప్పుడు మనకి ఒక క్లియర్ బ్రేక్అవుట్ ఉంది. ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ స్వింగ్ లో దగ్గర పెట్టండి. చూడండి, మన టార్గెట్ ఎంత బాగా హిట్ చేసిందో. సో ఇప్పుడు రెండో ట్రేడింగ్ చార్ట్ ప్యాటర్న్ గురించి చూద్దాం. డబుల్ టాప్ డబుల్ బాటమ్ ప్యాటర్న్. ఇది ఒక పాపులర్ ఎం షేప్డ్ రివర్సల్ ప్యాటర్న్. ప్రైస్ యాక్షన్ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర డబుల్ రిజెక్షన్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది. ఎప్పుడైతే ఇది మనకి చార్ట్లో కనిపించిందో అప్పుడు ఇది న్యూ లోవర్లో ఏర్పరచడానికి ఫెయిల్ అయిందన్నమాట. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మూమెంటం లాస్ కావచ్చు, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కావచ్చు, అలాగే హై టైం ఫ్రేమ్ కీ లెవెల్స్ కావచ్చు. సో ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దీన్ని అన్ని కాన్సెప్ట్స్తో కలిపి యూస్ చేస్తాం కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ మార్కెట్లో కనిపిస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి చార్ట్ మీద ట్రేడ్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ ప్యాటర్న్ ఏంటంటే ప్రైస్ నెక్ లైన్ని బ్రేక్ చేసేంత వరకు ఆగండి. బట్ ప్రాబ్లం ఏంటంటే నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం మార్కెట్లోకి ఎంటర్ అయితే స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది. సో మనం దీని మీద ట్రేడ్ చేయాలంటే ఈ నెక్ లైన్ దగ్గరికి ప్రైస్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యేంత వరకు ఆగండి. పుల్ బ్యాక్ అయిన తర్వాత క్యాండిల్ స్టిక్ రిజెక్షన్ కోసం వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వండి. అయితే ఒక మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కాకపోతే మనకి ట్రేడ్ కూడా మిస్ అవుతుంది. సో అప్పుడు ఈ డబుల్ టాప్ మరియు డబుల్ బాటమ్ దగ్గర ట్రేడ్ చేయడానికి ఇంకొక దారి ఉంది. అది ఫిబొనాచి రిట్రేస్మెంట్ 618 లెవెల్ని దీంతో కంబైన్ చేయటమే. నెక్ లైన్ని బ్రేక్ చేసిన తర్వాత మనం ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ని బ్రేక్ చేసిన క్యాండిల్ హై దగ్గర నుంచి స్వింగ్ లో దగ్గరికి గీస్తాం. సో దాని తర్వాత మన లిమిట్ ఆర్డర్ని 618 లెవెల్ దగ్గర ప్లేస్ చేస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ బేరిష్ మార్కెట్లో కూడా అప్లై అవుతుంది. ప్రైస్ పైనుంచి 2 సార్లు రిజెక్ట్ అయ్యి నెక్ లైన్ని బ్రేక్ చేసి ప్యాటర్న్ని కంప్లీట్ చేస్తుంది. దాని తర్వాత మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ని ఉపయోగించి లిమిట్ ఆర్డర్ని 618 లెవెల్ దగ్గర ప్లేస్ చేస్తాం. స్టాప్ లాస్ స్వింగ్ హై దగ్గర పెట్టి టేక్ ప్రాఫిట్ రీసెంట్ లో దగ్గర పెడతాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ డబుల్ టాప్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ మీద మధ్యలో దూరి ట్రేడింగ్ చేస్తే అది అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ని ఇవ్వదు. దీన్ని యూజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని కలిపి యూజ్ చేయడం. ఈ రివర్సల్ ప్యాటర్న్ ఎస్ఎంసి సప్లై లేదా డిమాండ్ ఏరియాల లోపల క్రియేట్ అయితే మనకి ఎక్సలెంట్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్పెషల్గా సెకండ్ రిజెక్షన్ ఒక లిక్విడిటీ స్వీప్ లాగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఇది యూరో యూఎస్డి చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ ప్రైస్ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది. ప్రీవియస్ బులిష్ క్యాండిల్ని ఒక సప్లై ఏరియాగా మార్క్ చేద్దాం షార్ట్ పొజిషన్ కోసం. మనకి పెద్ద సప్లై జోన్ ఉంది కాబట్టి దీన్ని మనం చిన్న టైం ఫ్రేమ్లోకి మార్చుకొని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉండాలి. సో ఫస్ట్ ప్రైస్ మళ్ళీ సప్లై జోన్ దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత టైం ఫ్రేమ్ని 5 మినిట్స్కి మార్చుకోండి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం. సో చూడండి, ఇక్కడ మనం 5 మినిట్స్ చార్ట్లో ఉన్నాం. ఈ సప్లై జోన్ దగ్గర ప్రైస్ డబుల్ టాప్ని ఏర్పరిచింది.
సో ఇప్పుడు ప్రైస్ కిందకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అయితే స్టాప్ లాస్ పెద్దది పెట్టాల్సి వస్తుంది. అందుకోసం మనం ప్రైస్ నెక్ లైన్కి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అక్కడ రిజెక్షన్స్ కనిపిస్తే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. చూడండి, మనకి ఇక్కడ ఒక పెద్ద రిజెక్షన్ వీక్ కనిపించింది. సో ఇప్పుడు మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. మన స్టాప్ లాస్ స్వింగ్ హైన పెట్టి టేక్ ప్రాఫిట్ 1:2 పెట్టండి. అయితే ఈ సెటప్ ఇంతటితో అయిపోలేదు. దీన్ని మనం మల్టిపుల్ ప్రైజ్ యాక్షన్ ఎంట్రీ రీజన్స్ కలిపి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజల్ట్స్ని క్యాల్కులేషన్ చేసుకోండి. సెటప్ మీద కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. దీన్ని మీరు డిఫరెంట్ చార్ట్స్లో బ్యాక్ టెస్టింగ్ చేయండి. నెంబర్ 3, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ట్రయాంగిల్స్. ఈ ప్యాటర్న్ 2 విధాలుగా పనిచేస్తుంది. ట్రెండ్ కంటిన్యూషన్కి మరియు రివర్సల్కి. దీని వెనుకున్న సైకాలజీ ప్రకారం ఇది మోస్ట్ యూనిక్ చార్ట్ ప్యాటర్న్. అసెండింగ్ ట్రయాంగిల్స్ ఇలా ఉంటాయి. రెసిస్టెన్స్ ఏరియా నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ వస్తాయి. అదే మనం దీనికి కింద వైపు చూస్తే ఒక బుల్లిష్ ట్రెండ్ లైన్ గీయొచ్చు. ఇది కూడా ప్రైస్ని పై వైపుకి రిజెక్ట్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ ఈక్వల్ హైస్తో పాటు హైయర్ లోస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్యాటర్న్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఇది చూడ్డానికి ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయకపోయినా ప్రైస్ డ్రాప్ అయిన ప్రతిసారి మార్కెట్లోకి బయర్స్ ముందుగానే జంప్ అయ్యి ప్రైస్ని పైకి తీసుకెళ్తున్నారు. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్కి ఒక సిగ్నల్ లాంటిది. అయితే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు ఫైనల్గా బ్రేక్అవుట్ని బయర్స్ మేనేజ్ చేశారు. ఇంకా ప్రైస్ అప్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అయితే ఒక లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్లో ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే బయర్స్ రెసిస్టెన్స్ ఏరియాని మల్టిపుల్ అటెంప్ట్స్ చేసినా కూడా బ్రేక్ చేయలేరు. సో ప్రైస్ కిందున్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే ఒక పాసిబుల్ రివర్సల్కి సిగ్నల్ లాంటిది. ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం ప్రీవియస్ మార్కెట్ స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేయాలి. ఈ రూల్ మార్కెట్ ఇంక కిందకు పోవడానికి సరిపోయేంత మూమెంట్ ఉంటుందని చెప్తుంది. ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి మనం ఎంట్రీ రీజన్స్ని వెతుక్కోవాలి. అయితే కొన్నిసార్లు మనం ఇక్కడ ఎంటర్ అయితే స్టాప్ లాస్ స్వింగ్ హైన పెట్టాల్సి వస్తుంది. అప్పుడు స్టాప్ లాస్ పెద్దదిగా ఉంటుంది. సో మనం ఎంటర్ అవ్వడానికి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. సేమ్ ఇదే రూల్ బేరిష్ మార్కెట్కి కూడా అప్లై అవుతుంది. డిసెండింగ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ప్రైస్ సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా పైన మనం ఒక ట్రెండ్ లైన్ని గీస్తాం. కిందున్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ఫైనల్గా సెల్లర్స్ బ్రేక్అవుట్ని మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రైస్ ట్రెండ్ ప్రకారం డౌన్ సైడ్కి వెళ్తుంది. అయితే మనకి ఇది నిజమైన బ్రేక్అవుటా ఫేక్ బ్రేక్అవుటా అని ఎలా తెలుస్తుంది? ఫేక్ బ్రేక్అవుట్ లేదా లిక్విడిటీ స్వీప్ అయితే ప్రైస్ ఇమీడియట్గా మళ్ళీ రేంజ్లోకి వస్తుంది. సో ఈ ప్యాటర్న్ మీద ఒక ఎఫెక్టివ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే క్లియర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. అలాగే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. సో ప్రైస్ పైన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఒక పాసిబుల్ రివర్సల్ అవుతుంది. అయితే ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం మనం మార్కెట్ ప్రీవియస్ స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం గోల్డ్ 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక డౌన్ ట్రెండ్ ఉంది. డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ ఏరియాలో ట్రాప్ అయి ఉంది. సో ఇక్కడ బయర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసింది. ఇది ప్రైస్ ఇంకా కిందకి వెళ్తుందని ఒక సిగ్నల్ లాంటిది. ఈ బ్రేక్అవుట్ తర్వాత ఈ సపోర్ట్ లైన్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ ఆపర్చునిటీ దొరుకుతుంది. మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో అప్పుడు మన స్టాప్ లాస్ ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ పైన పెట్టి టార్గెట్ 1:2 పెడతాం. సో చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళింది. సో ఇది గాయస్ చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్. ఈ వీడియో మీకు వాల్యూ ఇస్తుందని అనుకుంటున్నాను. అలా అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.